హలో అందరికీ. ఈరోజు మనం ఒక మంచి కొరియన్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఒక పీఈటీ టీచర్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఒక మిస్టీరియస్ ఊరికి వెళ్తాడు. కానీ అక్కడ నెలకొక స్కూల్ అమ్మాయి మిస్ అవుతుంది. కొత్తగా జాబ్ లోకి ఎక్కిన హీరో మిస్ అయిన అమ్మాయిలని కనిపెట్టాడా లేదా అనేది మిగతా కథ. ద విలేజర్స్ మూవీ 2018 లో రిలీజ్ అయిన కొరియన్ థ్రిల్లర్. ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 6.1 out of 10. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు హీరోని చూపిస్తారు. పేరు యక్. హీరో ఇంతకు ముందు బాక్సింగ్ కోచ్ గా ఉండేవాడు. కానీ ఫ్యామిలీ రీజన్స్ వల్ల దాన్ని మానేసి ఉంటాడు. ఇక ఫ్యామిలీని పోషించాలి కాబట్టి తన వైఫ్ రికమెండేషన్ తో పక్కనే ఉన్న ఒక చిన్న పల్లెటూరులో స్కూల్లో పీఈటీ టీచర్ గా జాబ్ చేయాలి అనుకుంటాడు. జాబ్ కోసం అని చెప్పి హీరో ఒక్కడే షిఫ్ట్ అవుతాడు. కానీ ఊర్లోకి దిగగానే తన కార్ టైర్ పంచర్ అవుతుంది. అక్కడే హోర్డింగ్ మీద హ్యాన్సు అనే అమ్మాయి మిస్ అయిందని పోస్టర్ కనిపిస్తుంది. తర్వాత టో ట్రక్ ని తెప్పించుకొని కార్ రిపేర్ కోసం వెళ్తాడు హీరో. పక్కనే ఒక స్కూల్ పిల్లల గుంపు కనిపిస్తుంది. యూజిన్ అనే అమ్మాయిని ముగ్గురు క్లాస్మేట్స్ ఏడ్పిస్తుంటారు. యూజిన్ చేతిలోనేమో మిస్ అయిన హ్యాండ్స్ పోస్టర్స్ ఉంటాయి. సో తనే ఊరు మొత్తం తిరిగి మిస్సింగ్ పోస్టర్స్ ని అంటిస్తుందని మనకు అర్థమవుతుంది. ఈ గొడవని హీరో చూసి, పిల్లలు వెళ్ళండి, స్కూల్ లేదా మీకు, నడండి అంటే, ఏ మిస్టర్ నీ పన్ను చేసుకో అని వాళ్ళే తిరిగి హీరోకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. కట్ చేస్తే హీరోకి ఒకప్పుడు ఫ్రెండ్ గా ఉన్న మొసిన్ అనేవాడు ఈ ఊర్లోనే కానిస్టేబుల్ గా వర్క్ చేస్తుంటాడు. హీరో షిఫ్ట్ అవ్వడానికి ఇతను హెల్ప్ చేస్తాడు. కట్ చేస్తే హీరో స్కూల్ కి వెళ్లి తన జాబ్ లో జాయిన్ అవుతాడు. హీరో ఇంతకు ముందు బాక్సింగ్ కోచ్ కదా, సో ఆ బేసిస్ మీద ప్రిన్సిపల్ హీరోకి పిల్లల స్కూల్ ఫీజుని వసూలు చేసే పని కూడా అప్పచెప్తాడు. హీరో ఇక ఆ పని మీద ఉంటాడు. హీరో దగ్గర ఫీజు లిస్ట్ ఉంటుంది. దాంతో ఒక్కో స్టూడెంట్ వద్దకు వెళ్ళి, నువ్వేనా రోసి, నువ్వేనా జాస్మిన్ అంటూ స్కూల్ మొత్తం ఒక రౌండ్ వేసి వస్తాడు మనోడు. అందరు అమ్మాయిలు హీరో చేసే పనులను చూసి నవ్వుతారు. అప్పుడే ఒక అమ్మాయిల గ్యాంగ్ అదే స్కూల్లో ఆర్ట్ టీచర్ గా వర్క్ చేసే జీసంగ్ వద్దకు వెళ్ళి అతనికి గిఫ్ట్స్ ఇంకా చాక్లెట్స్ ఇస్తుంటారు. ఎందుకు ఇస్తున్నారో హీరోకి అర్థం కాదు. నాకు కూడా ఇస్తే బాగుండు, ఆకలిస్తుందని హీరో మనసులో అనుకుంటాడు. తర్వాత హీరో స్కూల్ క్యాంటీన్ కి వెళ్లి ఫీజు డ్యూ ఉన్న పిల్లల్ని వెళ్లి కలుస్తాడు. వాళ్ళు రేపిస్తాం, ఎల్లుండి కడతామని సాకులు చెప్తూ వస్తారు. అప్పుడే అక్కడికి స్కూల్ చైర్మన్ వస్తాడు. ఇతను హీరోకి చాలా గౌరవం ఇస్తాడు. మంచి పేరు తెచ్చుకో అని అతను హీరోకి అడ్వైస్ ఇస్తాడు. తర్వాత హీరో యూజిన్ వద్దకు వెళ్లి, ఫీజు ఎప్పుడు కడతావు, చాలా అమౌంట్ పెండింగ్ ఉంది అంటే, నెక్స్ట్ మంత్ కడతా అంటుంది. హ్యాన్సు నీ ఫ్రెండా, ఆమె అసలు స్కూల్ కే రావట్లేదు, ఇంటి నుండి పారిపోయిందా అని హీరో అడుగుతాడు. నీకు ఆమె గురించి తెలియంది ఎందుకు జడ్జి చేస్తున్నావు, ఆమె ఇంటి నుండి పారిపోయే పిరికిది కాదని యూజిన్ కోపంతో హీరోని తిట్టేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడే మనకు హ్యాన్సు ఇంకా యూజిన్ గురించి ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. హ్యాన్సు పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయి ఉంటారు. సో తను తన బామ్మ దగ్గరే పెరుగుతుంది. యూజిన్ హ్యాన్సు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. హ్యాన్సు ఎప్పుడు బటర్ఫ్లైల పెయింటింగ్ ని వేస్తూ ఉంటుంది. ఎందుకు ఎప్పుడు వాటినే గీస్తావు అని యూజిన్ అడిగితే, బటర్ఫ్లైస్ అంటే నాకు చాలా ఇష్టం, అవి ఫ్రీగా ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగురుతాయి కదా, నాకు కూడా వాటిలాగా ఫ్రీడమ్ కావాలి అనుకుంటున్నా, అందుకే వాటినే గీస్తానని హ్యాన్సు అంటుంది. ఒక రోజు రాత్రి సడన్ గా తను మిస్ అవుతుంది. స్కూల్ మేనేజ్మెంట్ తను ఇంటి నుండి పారిపోయింది, మళ్ళీ తిరిగి వస్తుందిలే అని అనుకుంటారు. యూజిన్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోరు. అందుకే యూజినే మిస్సింగ్ పోస్టర్స్ ని ఊరు మొత్తం తిరిగి అంటిస్తుంది. ఇది మొత్తం స్టోరీ. ఇప్పుడు ప్రెసెంట్ టైంలో హీరోకి టాయిలెట్ వస్తుందని చెప్పి వాష్రూమ్ కి వెళ్తాడు. కానీ షాకింగ్ గా గర్ల్స్ బాత్రూమ్ నుండి టీచర్ జీసంగ్ బయటికి వస్తుంటాడు. మర్చిపోయి వెళ్ళుంటాడులే అని హీరో లైట్ తీసుకుంటాడు. తర్వాత హీరోకి ఇంకో టీచర్ కలిసి ఫీజు వసూలు చేసే ట్రిక్స్ టిప్స్ చెప్పి వెళ్ళిపోతాడు. హీరో స్కూల్ పిల్లల్ని కాకుండా నేరుగా వాళ్ళ ఫ్యామిలీస్ ని కలిసి ఫీజు వసూలు చేద్దామని ఊర్లోకి బయలుదేరతాడు. మనోడు ఆఖరికి తట్టుకోలేడు కదా, అక్కడ డబుల్ ఎగ్ దోశ ఒకటి ఆర్డర్ చేసుకొని తింటాడు. స్కూల్ ఎగ్గొట్టిన యూజిన్ ని హీరో ఇప్పుడు చూస్తాడు. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందబ్బా అని హీరో ఆమెనే ఫాలో చేస్తాడు. యూజిన్ ఒక బార్ కి వెళ్తుంది. లోపల ఉన్న వర్కర్స్ ని యూజిన్ కలిసి, ఈ అమ్మాయి ఇక్కడే వర్క్ చేసేది, ఆమె మిస్ అయింది, ఏమైనా తెలుసా అంటే వాళ్ళు తెలీదు అంటారు. తర్వాత ఒంటరిగా ఉన్న యూజిన్ ని వాళ్ళు టీస్ చేస్తారు. అప్పుడే హీరో అక్కడికి వచ్చి యూజిన్ ని సేవ్ చేస్తాడు. నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా, స్కూల్ ఎగ్గొట్టి ఇక్కడేం చేస్తున్నావు, నేను రాకపోయి ఉంటే ఫసక్ అయిపోయేదాన్ని అని హీరో యూజిన్
యూజిన్ ని ఫుల్ తిడతాడు. అప్పుడే యూజిన్ మిస్ అయిన తన ఫ్రెండ్ గురించి చెప్తుంది. నాకు పోలీస్ ఫ్రెండ్ ఒకతను తెలుసు, నేను కేసు గురించి మాట్లాడతా అని హీరో చెప్తాడు. తర్వాత యూజిన్ ని ఇంటి వద్ద హీరో డ్రాప్ చేయాలి, ఇంటి దగ్గర వద్దు, కొంచెం దూరంలో ఆపు అని యూజిన్ అంటుంది. అక్కడ నుండి యూజిన్ బై వాక్ ఇంటికి వెళ్తుంది. హీరో డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఒంటరిగా ఆ రాత్రి యూజిన్ వెళ్తుంటే ఒక అన్నోన్ పర్సన్ బ్లాక్ డ్రెస్ లో మాస్క్ వేసుకొని యూజిన్ ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆమెని కొట్టి మత్తు మంది ఇస్తాడు. ఒకవైపు కార్ లో యూజిన్ మొబైల్ ఫోన్ రింగ్ అవుతుంది. అరే ఈ పిల్ల ఇక్కడే ఫోన్ మర్చిపోయింది అని చెప్పి హీరో దాన్ని తిరిగి ఇవ్వడానికి రిటర్న్ వెళ్తాడు. అక్కడ కిడ్నాపర్ యూజిన్ ని కట్టేయడానికి తాళ్ళని వెతుకుతుంటాడు. హీరో రావడం చూసిన వాడు పారిపోతాడు. ఇది చూసిన హీరో షాక్ అవుతాడు. హీరో రావడం ఒక్క నిమిషం లేట్ అయినా యూజిన్ కిడ్నాప్ అయి ఉండేది. హీరో యూజిన్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న డిటెక్టివ్లు వచ్చి మేము కిడ్నాపర్ ని పట్టుకుంటాం, డోంట్ వరీ అని చెప్పి వెళ్ళిపోతారు. వీళ్ళు వేస్ట్, హ్యాన్సుని కూడా వాడే కిడ్నాప్ చేసి ఉంటాడు. కంప్లైంట్ ఇచ్చి చాలా నెలలవుతుంది, అయినా ఏం ప్రోగ్రెస్ లేదని యూజిన్ హీరోతో వాపోతుంది. కట్ చేస్తే హీరో తన కానిస్టేబుల్ ఫ్రెండ్ ని కలిసి హ్యాన్సు మిస్సింగ్ కేస్ ని ఎందుకు రిపోర్ట్ చేయలేదని అడుగుతాడు. మా సార్ వాళ్ళు వద్దు అన్నారు, రిపోర్ట్ చేయాలి అంటే వాళ్ళ బామ్మ కన్సెంట్ కావాలి అంటాడు. సో దీంతో హీరో వెళ్లి హ్యాన్సు బామ్మ నుండి కన్సెంట్ తో తిరిగి వస్తాడు. సరే నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళని కానిస్టేబుల్ హీరోతో అంటాడు. కట్ చేస్తే హీరో మళ్ళీ స్కూల్ కి వెళ్తాడు. అప్పుడే అమ్మాయిల బాత్రూమ్స్ నుండి సిగరెట్ పొగలు రావడం చూసి హీరో అక్కడికి వెళ్లి చూస్తాడు. యూజిన్ ని ఇంతకు ముందు ఏడిపించిన అల్లరి గ్యాంగే ఇది. హీరో ఎంత తిట్టినా ఆ అమ్మాయిలు పట్టించుకోరు. తర్వాత హీరో సిగరెట్స్ కోసం అని బాత్రూమ్ లోపలికి వెళ్లి చూస్తాడు. అక్కడ సీక్రెట్ గా ఎవరో సీసీ కెమెరాని అమర్చి ఉంటారు. ఇంతకు ముందు ఆర్ట్ టీచర్ జీసంగ్ గర్ల్స్ వాష్రూమ్ నుండి వస్తుంది హీరో చూశాడు కదా, సో వాడే దీన్ని ఇక్కడ పెట్టి ఉంటాడు. దీన్ని చూసిన హీరో షాక్ అయిపోతాడు. వెంటనే ఈ మ్యాటర్ ని ప్రిన్సిపల్ కి చెప్దామని వెళ్తాడు. కానీ ప్రిన్సిపల్ అప్పుడే పోలీసులని కలిసినందుకు హీరోని తిడతాడు. నువ్వు నీ పని చూసుకో, పిల్లల గురించి నీకెందుకు అనగానే హీరో సీసీ కెమెరా గురించి దాస్తాడు. బాధలో ఉన్న యూజిన్ ని జీసంగ్ ఓదారుస్తుంటాడు. వీళ్ళని హీరో చూస్తాడు. తర్వాత హీరో ఆర్ట్ టీచర్ జీసంగ్ క్యాబిన్ కి వెళ్తాడు. అక్కడ అతని ల్యాప్టాప్ కి పెన్ డ్రైవ్ ఉంటుంది. అనుమానం వచ్చిన హీరో ల్యాప్టాప్ ని ఓపెన్ చేసి చూస్తాడు. హ్యాన్సు మిస్ అయిన రోజు ఆమె జీసంగ్ ని కలిసి ఉంటుంది. ఆమె ఇంటికి డ్రాప్ చేయమని జీసంగ్ కి మెసేజ్ చేసి ఉంటుంది. ఆ రోజు నైట్ హ్యాన్సుని చివరిసారిగా కలిసింది జీసంగే అని హీరోకి తెలిసిపోతుంది. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ లాగా యూజిన్ జీసంగ్ కి మెసేజ్ చేస్తుంది. స్ట్రీట్ దగ్గర వెయిట్ చేస్తుంటా, నన్ను పిక్ చేసుకో అని ఆ మెసేజ్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు జీసంగ్ హ్యాన్సు లాగే యూజిన్ ని కూడా కిడ్నాప్ చేయబోతున్నాడని హీరోకి అర్థమైపోతుంది. వెంటనే హీరో యూజిన్ కి కాల్ చేస్తే కలవదు. మళ్ళీ ట్రై చేస్తాడు. యూజిన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. కానీ అప్పటికే యూజిన్ జీసంగ్ కార్ లో ఉంటుంది. వాడే హ్యాన్సుని కిడ్నాప్ చేస్తాడు. హ్యాన్సు మిస్ అయిన రోజు వాని చాటింగ్ చూశాను, లాస్ట్ మెసేజ్ జీసంగ్ కే చేసిందామే అని హీరో అనగానే యూజిన్ షాక్ అయిపోతుంది. పైగా జీసంగ్ కార్ కి కూడా హ్యాన్సుకి సంబంధించిన బటర్ఫ్లై కీ చైనే కనిపిస్తుంది. వీడే కిడ్నాపర్ అని యూజిన్ కూడా నమ్ముతుంది. ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే మా ఇంట్లో కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి, వాటిని తెచ్చుకొని నేను నీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాలే, టెన్షన్ పడక అని జీసంగ్ అంటాడు. వెంటనే జీసంగ్ ఇంటి అడ్రస్ ని యూజిన్ హీరోకి మెసేజ్ చేస్తుంది. దీంతో జీసంగ్ కి యూజిన్ మీద డౌట్ వచ్చి ఆమెని కొడతాడు. స్పృహ కోల్పోయిన యూజిన్ ని జీసంగ్ తన ఇంట్లోనే బంధిస్తాడు. నేను నువ్వు అనుకున్నట్టు హ్యాన్సుని చంపలేదు, నిజం చంపలేదని మాట్లాడుతూ జీసంగ్ సైకోలాగా బిహేవ్ చేస్తుంటాడు. అప్పుడే అక్కడికి హీరో వచ్చి జీసంగ్ ని కుళ్ళ పొడి చేస్తాడు. చెప్పురా హ్యాన్సుని ఏం చేసావు చెప్పు అంటే నాకేం తెలీదు, నన్ను వదిలే అని జీసంగ్ అంటాడు. అప్పుడే అతని కబోర్డ్ లో హ్యాన్సు మొబైల్ కనిపిస్తుంది. ఇక దీంతో జీసంగ్ ఆ రోజు జరిగింది చెప్తాడు. నేను స్కూల్ వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తున్న టైంలో ఫుల్ గాయాలతో ఉన్న హ్యాన్సు లిఫ్ట్ అడిగింది. నేను ఆమెను ఎక్కించుకొని వెళ్తుంటే సడన్ గా ఆమెకి ఒక కాల్ వచ్చింది. నన్ను వేరే వాళ్ళు వచ్చి డ్రాప్ చేస్తా అన్నారు, మీరు వెళ్ళిపోండి అని హ్యాన్సు జీసంగ్ కి చెప్తుంది. సో జీసంగ్ హ్యాన్సుని పెట్రోల్ బంక్ దగ్గర దింపేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎందుకు అనుమానం వచ్చిన జీసంగ్ మళ్ళీ రిటర్న్ వెళ్లి చూస్తే అక్కడ హ్యాన్సు ఉండదు. బాత్రూమ్ కి వెళ్లి చూస్తే అక్కడ కేవలం హ్యాన్సు మొబైల్ ఫోన్ మాత్రమే దొరికిందని జీసంగ్ ఇప్పుడు చెప్పి ఫ్లాష్ బ్యాక్ ని ముగిస్తాడు. నువ్వు చెప్పేది అసలు నమ్మేటట్టు లేదురా, ఆమె మిస్ అయితే నువ్వు ఆ మ్యాటర్ ని స్కూల్లో చెప్పాలి కదా అని హీరో అడుగుతాడు. దానికి జీసంగ్ నీకు మన ప్రిన్సిపల్ గురించి తెలుసు కదా, ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవుతే మన జాబ్ పోతుందని అంటాడు. అప్పుడే జీసంగ్ ఇంటికి పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తారు. యూజినే ఈ గ్యాప్ లో పోలీసులకు కాల్ చేసి రమ్మని ఉంటుంది. తర్వాత హీరో మిస్ అయిన హ్యాన్సు మొబైల్ ని డిటెక్టివ్ కి ఇచ్చి ఇందులో ఏముందో కనిపెట్టండి, నాకు అప్డేట్స్ ఇవ్వండి అని హీరో అంటే డిటెక్టివ్ అతన్ని తిట్టి పంపి
పంపించేస్తాడు. బేసిక్గా డిటెక్టివ్లు హ్యాన్స్ మ్యాటర్ గురించి ఏదో పెద్ద మ్యాటర్నే సీక్రెట్గా ఉంచుతారు. దీన్ని గెలికి బయటికి తీయాలనుకున్న హీరోని ఇందుకోసమనే వాళ్ళు తిట్టి దూరం పెడతారు. తర్వాత హీరో హ్యాన్స్ క్లాస్ టీచర్ వద్దకు వెళ్ళి హ్యాన్స్ గురించి డీటెయిల్స్ అడుగుతాడు. సార్, ఆమె చాలా అల్లరి పిల్ల, ఇంటి నుండి పారిపోయింది, మళ్ళీ తిరిగి వస్తుంది, ఇంతకు ముందు కూడా ఇలాగే చేసిందని హీరోతో టీచర్ చెప్తుంది. తర్వాత ఒకరోజు కానిస్టేబుల్ హీరోకి కాల్ చేసి హ్యాన్స్ డెడ్ బాడీ నదిలో దొరికిందని చెప్పగానే హీరో మైండ్ బ్లాక్ అయిపోతుంది. హీరో చాలా బాధపడతాడు. ఇన్ని రోజులు తను బ్రతికే ఉందని పిచ్చిదానిలాగా పోస్టర్స్ అంటించిన యూజిన్ హార్ట్ బ్రేక్ అవుతుంది. తర్వాత పోలీస్ డిటెక్టివ్లు ఈ హ్యాన్స్ కేసులో పోలీస్ చీఫ్ హస్తం కూడా ఉందని మాట్లాడుకుంటుంటే సీక్రెట్ గా కానిస్టేబుల్ వింటాడు. స్టేషన్ లో ఎవిడెన్స్ గా కలెక్ట్ చేసిన హ్యాన్స్ మొబైల్ ఫోన్ ని కానిస్టేబుల్ సంపాదిస్తాడు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే హ్యాన్స్ ఆ రోజు దేని గురించో తన క్లాస్ టీచర్ వద్ద చాట్ చేసి ఉంటుంది. అనుమానం వచ్చిన కానిస్టేబుల్ హీరోకి కాల్ చేసి ఈ విషయాన్ని చెప్తాడు. ఇంకా పోలీస్ చీఫ్ కూడా కిడ్నాపర్ తో మాటలు జరుపుతుందనే మ్యాటర్ కూడా హీరోకి వివరిస్తాడు. అప్పుడే వెనుక నుండి వచ్చిన డిటెక్టివ్ కానిస్టేబుల్ తల మీద కొట్టి అతని నుండి హ్యాండ్స్ మొబైల్ ని కొట్టేస్తారు. కానిస్టేబుల్ మొబైల్ ఫోన్ ని తీసుకెళ్లడం డిటెక్టివ్లు సీసీ కెమెరాలు చూసి ఉంటారు. పోలీసులు స్కూల్ చైర్మన్ కి కాల్ చేసి విషయం చెప్తారు. కొత్తగా ఊర్లోకి వచ్చిన హీరో వల్ల ఆ హత్య కేసు బయటపడుతుందేమో అని చైర్మన్ భయపడతాడు. అంటే చైర్మన్ కి హ్యాండ్స్ హత్యకి ఏదో లింక్ ఉందని మనకు అర్థమవుతుంది. పోలీస్ చీఫ్ దగ్గరికి వెళ్లిన చైర్మన్ ఈ హత్య కేసుని తొందరగా క్లోజ్ చేయని ఆర్డర్ ఇస్తాడు. కట్ చేస్తే కానిస్టేబుల్ చెప్పినట్టు హీరో ఇప్పుడు బార్ కి వెళ్లి హ్యాండ్స్ క్లాస్ టీచర్ ని కలుస్తాడు. ఆ రోజు అసలు ఏం జరిగిందో చెప్పు అని ఆమెను నిలదీస్తాడు. తప్పలేక ఇక స్కూల్ టీచర్ అసలు నిజం బయటపెడుతుంది. హ్యాండ్స్ పార్ట్ టైం జాబ్ కోసం అని తిరుగుతుంటే తనకు చైర్మన్ నడిపే బార్ లో జాబ్ ఇస్తా అని ఆఫర్ చేస్తారు. ఆ రోజు నైట్ కూడా హ్యాండ్స్ సాంగ్స్ పాడడానికి బార్ కి వస్తుంది. స్కూల్ చైర్మన్ ఇంకా సిటీ కమిషనర్ కూడా పార్టీకి వచ్చారు. అప్పుడే హ్యాండ్స్ కి తన బామ్మ కాల్ చేసి ఆరోగ్యం బాలేదు, ఇంటికి రా అని అంటే హ్యాండ్స్ ఫుల్ ఏడుస్తుంది. అప్పుడే అక్కడికి చైర్మన్ వచ్చి ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని హ్యాండ్స్ ని ప్రశ్నిస్తాడు. మా బామ్మకి బాలేదంట సార్, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, ప్లీజ్ పంపించండి అని హ్యాండ్స్ రిక్వెస్ట్ చేస్తుంది. నేను మీ స్కూల్లోనే చదువుతున్నా అని అనగానే చైర్మన్ షాక్ అవుతాడు. సరే సరే ఏడవకు, పంపిస్తా, హాల్లో వెయిట్ చేయి, డ్రాప్ చేస్తామని చైర్మన్ హ్యాండ్స్ కి అష్యూరెన్స్ ఇస్తాడు. తర్వాత చైర్మన్ వెళ్లి తన కింద పనిచేసే డేవిడ్ ని కొడతాడు. స్కూల్ అమ్మాయిని ఇక్కడ పనిలోకి పెడితే ఇక్కడ ఏమేం జరుగుతుందో తను వెళ్లి స్కూల్లో చెప్తే మొత్తం సర్వనాశనం అవుతుందరా అని చైర్మన్ డేవిడ్ ని తిడతాడు. అలా ఏముండదు సార్, వాళ్ళ బామ్మ మన దగ్గర అప్పు చేసింది, దాన్ని తీర్చడానికే బదులుగా హ్యాండ్స్ ఇక్కడ పనిచేస్తుందని డేవిడ్ అంటాడు. అప్పుడే హాల్ నుండి హ్యాండ్స్ ఏడుపు శబ్దం వినిపిస్తుంది. చూస్తే కమిషనర్ తాగిన మత్తులో మృగంలాగా తయారై హ్యాండ్స్ ని రేప్ చేసి ఉంటాడు. ఆమె దుస్తులన్నీ చిరిగిపోయి ఫుల్ డిప్రెస్ అయిపోతుంది. ఎవరికీ చెప్పకుండా తను బార్ నుండి పారిపోతుంది. అప్పుడే జిసంగ్ వెళ్తుంటే లిఫ్ట్ ఇస్తా అని చెప్పి ఆమెని కారులోకి ఎక్కించుకుంటాడు. పెట్రోల్ బంక్ దగ్గర జిసంగ్ హ్యాండ్స్ ని డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. దానికి కారణం డేవిడే. హ్యాండ్స్ కి దారిలో కాల్ చేసి మీ బామ్మ హెల్త్ బాగుండాలా వద్దా, నువ్వు అలా ఎలా చెప్పకుండా వెళ్తావు, నేను వస్తున్నా ఆగు, లేకుంటే నేను డైరెక్ట్ గా మీ బామ్మ దగ్గరికి వెళ్తా అని డేవిడ్ హ్యాండ్స్ ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. అందుకే హ్యాండ్స్ జిసంగ్ ని ఇక్కడ దింపై వేరే వాళ్ళు వచ్చి నన్ను పిక్ చేసుకుంటున్నారా అని అంటుంది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్తూ ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ ని క్లాస్ టీచర్ చెప్పి ముగిస్తుంది. తర్వాత హీరో బార్ కి వచ్చి దమ్ చేస్తున్నాను గమనించిన డేవిడ్ ఇంకా అతని మనుషులు హీరోతో ఫైట్ కి దిగుతారు. హీరో అందరిని చితక్కొడతాడు. డేవిడ్ ని కాలర్ పట్టుకొని ఎందుకురా హ్యాండ్స్ ని చంపినావు అని హీరో అడుగుతాడు. నో నేను హ్యాండ్స్ని చంపలేదని వీడు ఇంకో ఫ్లాష్ బ్యాక్ ని స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు జీసంగ్ హ్యాండ్స్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు కదా, ఆ చెత్త వెధవ ఆమెని స్కూల్లో లవ్ చేసి ఉంటాడు. ఒంటరిగా ఉన్న హ్యాండ్స్ని రేప్ చేయడానికి ట్రై చేసి ఉంటాడు. తిరిగి వచ్చిన వీడు ఆమెని బలవంతంగా అక్కడున్న బాత్రూమ్ లోపలికి లాక్కెళ్తాడు. అప్పుడే అక్కడికి హ్యాండ్స్ని వెతుక్కుంటూ డేవిడ్ వస్తాడు. జీసంగ్ సౌండ్ చేయొద్దని చెప్పి హ్యాండ్స్ నోరుని గట్టిగా మూయడం వల్ల ఊపిరాడక తల చనిపోతుంది. ఇది చూసిన డేవిడ్ షాక్ అవుతాడు. అప్పుడే చైర్మన్ కి తను కాల్ చేసి నీ కొడుకు హ్యాండ్స్ ని చంపేశాడు సార్, రండి అని చెప్తాడు. అంటే ఎస్,
జిసంగ్ చైర్మన్ కొడుకే. ఈయన సపోర్ట్ చూసుకొని జిసంగ్ గాడు రెచ్చిపోతుంటాడు. ఇప్పుడు ఒక అమ్మాయిని, పైగా తన స్కూల్లో చదివే స్టూడెంట్ ని హత్య చేసిన తన కొడుకుని చైర్మన్ పిచ్చ కొట్టులు కొడతాడు. తండ్రి అంటే కొడుకుకి హడల్. ఇది జరిగిన స్టోరీ అని డేవిడ్ ఇప్పుడు హ్యాండ్స్ కి సంబంధించిన హత్య ఫ్లాష్ బ్యాక్ ని ముగిస్తాడు. ఇది విన్న హీరో షాక్ అయిపోతాడు. వెంటనే హీరో కానిస్టేబుల్ కి కాల్ చేసి కనుక్కుంటే జిసంగ్ నిన్న నైటే బెయిల్ మీద జైలు నుండి రిలీజ్ అయ్యి ఉంటాడు. ఇక వాడిని పట్టుకోవడానికి హీరో బయలుదేరతాడు. అప్పుడే యుజిన్ తల్లి నుండి హీరోకి కాల్ వస్తుంది. యూజిన్ ఇంకా ఇంటికి రాలేదు, నాకు టెన్షన్ గా ఉందని ఆమె అనడంతో హీరో మైండ్ బ్లాక్ అవుతుంది. పక్కా ఈ పని కూడా జిసంగ్ గారిది అని చెప్పి వాని ఉతికారేయడానికి హీరో వెళ్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఇంటి బేస్మెంట్ లో ఉన్న సీక్రెట్ రూమ్ లో యూజిన్ ని జిసంగ్ కట్టి పడేసి ఉంటాడు. ఎస్, ఈమెను వీడి కిడ్నాప్ చేసి ఉంటాడు. నీ ఫ్రెండ్ ని నేను చంపలేదు, కానీ నిన్ను చంపేస్తా అని జిసంగ్ ఫుల్ గా మందు కొడతాడు. తర్వాత యుజిన్ ని బలవంతం చేయబోతుంటాడు. అప్పుడే ఎవరో డోర్ ని కొడతారు. భయపడిపోయిన జిసంగ్ యుజిన్ ని కప్బోర్డ్ లో దాస్తాడు. డోర్ ని ఓపెన్ చేసి చూసే జిసంగ్ తండ్రి, అవే అండి చైర్మన్ వస్తాడు. ఏం చేస్తున్నావురా, ఏంది రూమ్ ఏంది సంగతి, ఏం చేస్తున్నావు అని తిడుతూ జిసంగ్ ని ఫుల్ కొడతాడు. నా కొడక, నువ్వు ఈడ ఉంటే అన్ని చిల్లర కథలు చేసుకుంటూ జైలుకి పోతున్నావు, రేపే నీ అమెరికా ప్రయాణం, రెడీగా ఉండు అని చెప్పి చైర్మన్ వెళ్ళిపోతాడు. ఈ గ్యాప్ లో యుజిన్ హాల్లోకి వెళ్లి టేబుల్ కింద దాక్కుంటుంది. ఈమెని పట్టుకోవడానికి జిసంగ్ తెలివిగా మందు బాటిల్ ని పగలగొట్టి ఫ్లోర్ మీద పడేస్తాడు. అవి యుజిన్ కాలికి గుచ్చుకొని వీడికి దొరికిపోతుంది. ఇంకోవైపు జిసంగ్ ఇంటికి వెళ్లిన హీరోకి నిరాశ ఎదురవుతుంది. అక్కడ యుజిన్ ఉండదు. గోడ మీద జిసంగ్ వేసిన వింత పెయింటింగ్ ని హీరో గమనిస్తాడు. అది జిసంగ్ ఫ్యామిలీకి సంబంధించింది. ఆ పెయింటింగ్ లో జిసంగ్ వాళ్ళ ఓల్డ్ హౌస్ అడ్రస్ గుర్తులు ఉంటాయి. సో దీన్ని బట్టి హీరో జిసంగ్ యుజిన్ ని దాచిపెట్టిన ప్లేస్ కి వస్తాడు. ఇక హీరో జిసంగ్ గారిని చెప్పినట్టే ఉత్తికి పారేస్తాడు. ఇప్పుడే జిసంగ్ మైండ్ బ్లాక్ అయ్యే మ్యాటర్ ని రివీల్ చేస్తాడు. ఆ రోజు హ్యాన్సో ని నేను చంపలేదు, జస్ట్ ఆమె స్పృహ కోల్పోయి ఉంది. తర్వాత తనకు మెలకు వచ్చింది, నన్ను వదిలేయండి, ఈ మ్యాటర్ ని నేను ఎవరికూ చెప్పానని హ్యాన్సో చాలా సేపు రిక్వెస్ట్ చేస్తుంది. ఈ నిజం గనుక బయటపడితే స్టేట్ కి గవర్నర్ అయ్యే ఛాన్స్ తనకు ఉండదని భావించిన చైర్మన్ హ్యాన్సో ని గొంతు నిలిమి చంపేస్తాడు. సో ద యాక్చువల్ కిల్లర్ ఈస్ చైర్మన్. ఇది జరిగిన కథ. ఇక ఇప్పుడు ఇది విన్న హీరో కోపంతో ఊగిపోతాడు. జిసంగ్ ని హీరో చంపేస్తాడు. గాయాలతో ఉన్న యూజిన్ ని హీరో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. కట్ చేస్తే హత్య చేసిన చైర్మన్ ఎలక్షన్స్ లో గెలిచి గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఈ న్యూస్ ని హీరో టీవీలో చూసి ఇక వీడిని ఎలా అయినా ఫినిష్ చేయాలని బయలుదేరతాడు. చైర్మన్ కార్ ని హీరో గుద్దేస్తాడు. వాడిని పిచ్చ కొట్టుడు కొట్టి పోలీసులకి ఎవిడెన్సెస్ తో సహా పట్టిస్తాడు. తర్వాత హ్యాన్సూని రేప్ చేసిన కమిషనర్ ని కూడా జైలు కి పంపిస్తాడు. కట్ చేస్తే హాస్పిటల్లో అడ్మిట్ అయిన యూజిన్ ని కలవడానికి హీరో వెళ్తాడు. కానీ తను నిద్రపోతూ ఉంటుంది. హీరో ఒక బొమ్మని గుర్తుగా యూజిన్ దగ్గర పెట్టి వెళ్ళిపోతాడు. ఈ ఊర్లో తనకు జాబ్ సెట్ కాదని తన సొంత ప్లేస్ కి హీరో బయలుదేరి వెళ్ళిపోతాడు. హ్యాన్సో మిస్సింగ్ పోస్టర్లని మున్సిపాలిటీ వాళ్ళు క్లియర్ చేస్తుంటారు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.